ఇక పల్లవి అయితే వాళ్ళ అమ్మ గురించి బాధపడుతూ ఉంటే అక్కడికైతే భరత్ వెళ్తాడు. అక్క అని పిలిచేసరికి భరత్ నా కోసం నువ్వొకటి చేస్తావా అని అడుగుతూ ఉంటుంది. ఏంటి అక్క ఏమైనా చేస్తాను చెప్పు అంటే, నువ్వు నా కోసం ఇక అమ్మ ప్రాణం తన ఆత్మకు శాంతి కలగాలంటే తన ప్రాణం పోవడానికి కారణమైన అవని అసలు ప్రశాంతంగా ఉండకూడదు. తనని ఎలాగైనా సరే అరెస్ట్ చేపించాలి అనేసి కంప్లెయింట్ ఇవ్వు భరత్ అని చెప్పేసరికి భరత్ అయితే ఇంకా ఏమీ ఆలోచించకుండా కాస్త ముందు షాక్ అయిన తర్వాత రాజేశ్వరమ్మ అంటే తనకెంత అభిమానమో తెలిసి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటాడు. అన్నట్టుగానే పోలీసులైతే ఇక వెంటనే అక్కడి నుండి ఇక అవని వాళ్ళ ఇంటికి కంప్లెయింట్ తీసుకొని బయలుదేరుతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకొని ఇక అక్కడున్న అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఎలా వచ్చారని అడిగేసరికి ఇక అటెంప్ట్ మర్డర్ కింద ఇక అవనిని అయితే అరెస్ట్ చేస్తున్నాం అనేసి అక్షయ్‌తో అయితే వచ్చిన పోలీసులు అయితే చెప్తూ ఉంటారు. ఇక పోలీసులు అయితే వెనకాలే అక్కడున్న భరత్‌తో పాటు పల్లవి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. తినే మా అమ్మని చంపాలని ప్రయత్నించింది. తినే మా అమ్మ ఈవిడ వల్లే మా అమ్మ అయితే నాకు లేకుండా పోయారు. ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు అని చెప్పేసరికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఇన్స్పెక్టర్ అయితే అవనిని చూసి అంటూ ఉంటాడు. దాంతో అవని అయితే పూర్తిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఇక తననైతే ఎన్ని కారణాలు చెప్పినా బ్రతిమాలినా కూడా అసలు పల్లవి అయితే అసలు తన మాట అయితే వినిపించుకోదు. అక్కడున్న భరత్ కూడా వినిపించుకోడు. చక్రికి విషయం తెలిసి అక్కడికి వచ్చి తను కూడా ఎంత నచ్చ చెప్పినా కూడా పల్లవి అసలు ఎవరి మాట వినిపించుకోదు. తను అనుకునేదే చేయాలని అనుకుంటుంది. వెంటనే ఇక చక్రితో పాటు ఎవరెన్ని చెప్పినా కూడా పల్లవిని తన నిర్ణయం మార్చుకోకపోవడంతో ఇక ఆరాధ్య ఏడుస్తున్నా కూడా ఇక అక్కడున్న అవనినైతే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. పోలీసులైతే అది చూస్తూ ఉన్న పార్వతమ్మతో పాటు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. పల్లవికి మాత్రం ఇప్పుడు మా అమ్మకి ఆత్మశాంతి కలుగుతుంది. నేను అసలు బయటికి రాకుండా నేనే చూసుకుంటాను అనేసి పంతంగా అనుకుంటూ ఉంటుంది. పల్లవి అయితే ఇక పల్లవి అయితే అలా చేస్తుందని ఊహించని అవని అయితే పూర్తిగా షాక్ అవుతూ ఉంటే, పల్లవిని సపోర్ట్ చేస్తూ ఉన్న భరత్‌ని చూసి మరింత షాక్ అవుతూ ఉంటుంది. అవని కూడా పల్లవి అక్క చేసిన దాంట్లో తప్పు లేదు. మీకు శిక్ష పడాలి అని చెప్తూ ఉంటాడు భరత్. దాంతో మరింత షాక్ అవుతూ ఉంటుంది. అక్కడున్న అవని అయితే మరి తర్వాత ఏం జరగనుందో వచ్చే ఎపిసోడ్‌లో మిస్